హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుషా స్మైల్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి అవుట్ స్టే. నేను కూడా ఎప్పుడు అట్లా అవుట్ స్టే ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా మా హస్బెండ్ అవుట్ స్టే చేద్దాము, నువ్వు ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా సరే ఓకే వెళ్దామని చెప్పేసి ఇంకా వన్ డే అయితే అవుట్ స్టే చేసినాం. అంటే నైట్, జస్ట్ నైట్ 10కి అలా వెళ్తారు కదా వీకెండ్లో అందరూ. సో మేము కూడా అట్లనే ఒకసారి ట్రై చేద్దాం, ఇప్పటివరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఒక్కసారి వెళ్తే ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి నేను కూడా వెళ్ళిన. ఇట్స్ గుడ్, బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఒకరోజు అట్లా వెళ్ళండి, బాగుంటుంది. నాకు కూడా మంచి అనిపించింది. అట్లా బార్బిక్యూ వేద్దామని చెప్పేసి ఇంకా చికెన్ అయితే బయటనే తీసుకున్నారు, మ్యారినేట్ చేసింది దొరుకుతుంది కదా, సో ఇక్కడ దుబాయ్లో దొరుకుతుంది. అయితే దాన్ని తీసుకొని ఇంకా వెళ్ళిపోయినాం. అక్కడ కార్లో అన్నీ పెట్టేసుకొని ఇంకా పాపం అది వెలియడానికి అయితే చాలాసేపు టైం పట్టింది. అది పోస్తూ గ్యాస్ నూనె పోస్తూ అది పోస్తూ బొగ్గులు చాలా పెద్ద ఉన్నాయి. అవన్నీ ఇట్లా పెద్ద ఉన్నాయి కాబట్టి అది అందుకోసమే వెలగలేదు తొందరగా. చాలాసేపు కష్టపడ్డారు మా ఆయన ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, చాలా కష్టపడి ఇంకా అట్లా ఇట్లా వెలిగించేసిన తర్వాత ఇంకా బార్బిక్యూకి అయితే మేము ఆ స్టిక్స్కి పెట్టాలి కదా, అందుకోసమే ఆ చికెన్ అంతా ఆ స్టిక్స్కి పెట్టడానికి ఒక ఫ్రెండ్ అయితే పెడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా అవన్నీ ప్లేట్లలో అరేంజ్ చేసేసినాం. ఒకటి నేనైతే పెట్టలేదు కానీ మా ఫ్రెండ్ అయితే పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకా అవన్నీ కార్లో ఫస్ట్ అవన్నీ తీసుకొచ్చేసి ఒక టేబుల్ మీద పెట్టేసి దాని తర్వాత కార్లో అయితే పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఒకసారి అట్లా చూద్దాం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి నాకైతే లైట్ ఫోకస్ పడదు, అందుకోసమే లైట్ పెట్టకండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఒకటి ఇంకా దానిపైన ఆ స్టాండ్ పైన, బార్బిక్యూ స్టాండ్ పైన అరేంజ్ చేస్తూ ఉంటే నేను కూడా సరే ఒకసారి నేను కూడా చేస్తా, నాకు కూడా వస్తుందో రాదో సరే అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నాను నేను కూడా. ఇంకా ఫోటో కోసం వీడియో కోసం అయితే కాదు కానీ నేను కూడా ఒకసారి చూసినా అన్నట్టు ఎట్లుంటుంది కదా, నేను ఎప్పుడు చేయలేదు బార్బిక్యూ, అందుకే ఒకసారి చూద్దామని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నాను. మా ఆయన ఇంకా నా పక్కన నిలబడి మా చిన్నోడు ఇద్దరు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా లాస్ట్కి ఇంకా 1 అయిపోయినాయి. సో అందరం కూర్చొని తిందామని చెప్పేసి ఇంకా పాపం మా చిన్నోడైతే ఏం తినలేదు, ఎందుకంటే నైట్ అయిపోయింది, 1 అయిపోయింది అట్లా. అందుకోసమే వాడు పాపం బాగా అలసిపోయిండు. వాడికి ఎప్పుడు ఇట్లా అలవాట్లేదు బయటికి తీసుకొచ్చడం అది ఇది అని చెప్పేసి, వాడికి ఏం అలవాట్లేదు, ఫస్ట్ టైం కదా. సో వాడికి కొంచెం అనీజీగా ఉండే, అందుకోసమే వాడు పడుకున్నాడు. ఇంకా వాడు పడుకున్న తర్వాత ఇంకా వాడిని టెంట్లో అయితే పడుకోబెట్టేసి ఇంకా నేనైతే కొంచెం తినేసి ఇంకా నేను కూడా పడుకున్నాను. అదంతా చూస్తున్నాను, అదంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా మా ఆయన అన్నాడు సరే తర్వాత క్లీన్ చేసుకుందాం, మేము క్లీన్ చేస్తాం కానీ ఇంకా మీరైతే వెళ్ళి పడుకోండి అని చెప్పేసి అన్నాడు. అందుకోసమే ఇంకా మేమైతే పడుకోవడానికి వెళ్ళిపోయినాం. అక్కడ టెంట్ వేసుకున్నాం, ఆ టెంట్లో అయితే పడుకున్నాం మేము. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది. ఇంకా వ్యూ అయితే ఎంత బాగుందంటే సన్లైట్ ఇంకా ఫస్ట్ టైం చూసిన అంత ఫీలింగ్ వచ్చింది. కానీ బాగుంది, ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తే ముందు వాటరు, ఆ సన్లైట్, అదోలాంటి అసలు చెప్పలేము ఆ ఫీల్ ఎంత బాగుందంటే. ఆ బర్డ్స్ సౌండ్ నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నా అన్నంత ఫీల్ వచ్చింది, అంత బాగుంది. అంటే నేను చెప్పలేకపోతున్నా కానీ అదైతే బాగుంది, ఆ ఫీల్ అయితే బాగుంది. ఇంకా మా చిన్నోడైతే ఎట్లా ఎంజాయ్మెంట్ అంటే ఆ వాటర్లో అన్నీ రాళ్ళు వేస్తూ ఉన్నాడు. మేము నైట్ చెప్పినాను కదా, సో ఇదే టేబుల్ ఇంకా ఇదే ముందు మేము ఆ టెంట్లో పడుకున్నాం, అదే టెంటే ఇంకా మాది. నేను ఇంకా వీడియో తీసుకుంటున్నాను. నైట్ అయితే అంత క్లియర్గా కనిపించలేదు, అందుకోసమే ఇంకా ఇప్పుడైతే తీస్తున్నాను వీడియో. నైట్ అంత క్లియర్ లేదు కదా, సో అందుకోసమే వీడియో తీస్తున్నాను. మా చిన్నోడు నేను ఇంకా కింద అయితే ఏబీసీలు రాసుకుంటున్నాం. నేను వాడు ఇంకా మా ఆయన ముగ్గురం అట్లా తిరుగుతూ ఉన్నాము అటు ఇటు, ఇంకా మొత్తం ఆ వాటర్ వ్యూని ఇంకా సన్లైట్ని ఎంజాయ్ చేస్తూ పైన కింద తిరుగుతూనే ఉన్నాం. మొత్తం ఆ వ్యూని మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. పైన చూడండి బ్లూ అని చెప్పేసి అట్లా ఆ వ్యూ చూస్తుంటే ఎంత మజా అనిపించిందంటే ఇంకోసారి కూడా వెళ్ళాలా అనిపించింది. ఆ వ్యూ చూస్తూ ఉంటాం, నాకైతే అట్లనే అనిపించింది. ఇక్కడ చూడండి మేమిద్దరం రాళ్ళు వేస్తూ ఉన్నాం, నేను మా చిన్నోడైతే ఇద్దరం నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అని చెప్పేసి ఒక్కోళ్ళు వెనుక ఒక్కోళ్ళం ఇద్దరం రాళ్ళు వేస్తూ ఉన్నాం. వాడుతూ అట్లా ఆడుతూ ఉంటే నాకైతే ఒకలాంటి ఫీల్. ఇంకా
ఆ చైల్డ్‌హుడ్ మెమోరీస్ అన్నీ గుర్తుకొచ్చేసినాయి. మనం కూడా ఇట్లానే ఆడుతుండేం కదా! ఎక్కడైనా రాళ్ళు కనిపిస్తే, వాటర్ కనిపిస్తే దాంట్లో వెయ్యాలి. నేను ముందా, నువ్వు ముందా అని చెప్పేసి. సేమ్ ఇప్పుడు వీళ్ళు కూడా మా ముందుండే వీళ్ళు. అయితే వాళ్ళు కూడా ఆ పిల్లలు కూడా సేమ్ అట్లనే మమ్మల్ని చూసి వాళ్ళు కూడా నువ్వా నేనా అని చెప్పేసి వాళ్ళు కూడా అట్లనే రాళ్ళేస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి వాడేమో రాళ్ళు ఏరుకుంటున్నాడు. నేనేమో ఇక్కడ కూర్చున్నా. సరేలే అని చెప్పేసి అక్కడ అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడైతే కొంచెం కూర్చుందాం. అక్కడనే నైట్ స్టే దగ్గరనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడ కూడా ఫ్రెష్ కావచ్చు మొత్తం. నేను కూడా అక్కడే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయినాం. అక్కడ నుండి ఇంకా దగ్గరలో కొన్ని పార్కులు అని చెప్పేసి, జూ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. సో అక్కడ వెళ్ళొచ్చు. మేము కొన్ని అయితే విజిట్ చేసినాం, అన్నీ అయితే విజిట్ చేయలేదు. ఇక్కడ ముందుకు మేము కొంచెం దూరం రాగానే అక్కడ హార్ట్స్ కనిపించింది. వెళ్దామని చెప్పేసి వెళ్ళినాం, కానీ అక్కడ చూసేసరికి లాక్ ఉంది. లోపలికి అయితే వెళ్ళడానికి కుదరలేదు. అందుకే అక్కడనే దిగేసి ఇంకా అక్కడ 2-3 పిక్స్ తీసుకుందామని చెప్పేసి. వ్యూ కూడా బాగుంది కదా, న్యాచురల్గా ఉంది. ఆ కొండలు మేము అంటే నైట్ వెళ్ళేటప్పుడు చూసినాం, కానీ ఏమంటారు మాకే సరిగా కనిపించలేదు. మీకేం వీడియో తీద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదు. అందుకే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసినాం వ్యూ. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఇంకా కంటిన్యూగా వీడియోస్ తీస్తూనే ఉన్నాం. ఇంకా మేము ఇద్దరం, మా హస్బెండ్ లేకపోతే నేను, ఇద్దరు ఎవరో ఒక్కరు ఇంకా తీస్తూనే ఉన్నాం. బాగుంది కదా అని చెప్పేసి. మనం ఎప్పుడైతే విజిట్ చేయం కదా, మెమొరీలాగా ఉండిపోతుంది అని చెప్పేసి ఇంకా అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసినాం. అన్న అయితే తీయలేదు. అక్కడ నుండి కూడా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ చూడండి మనం ముందు వెళ్తూ ఉంటే ఆ కొండలు అయితే అబ్బా, పొద్దున్న కదా మంచి అనిపించింది ఆ కొండలను చూస్తేనైతే. ఇంకా ఒక పార్క్ వచ్చినాం. అక్కడైతే ఇక్కడ బోటింగ్ ఉంది. యాక్చువల్ చెప్పాలంటే బోటింగ్ ఉంది, కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. మేము వెళ్ళిన టైంకి అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. అప్పుడు దగ్గర 12-1 అట్లా స్టార్ట్ అవుతుందంట. మేము అంతసేపు ఉండలేదు. అందుకోసమే ఇంకా అక్కడ బోటింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ కుదరలేదు. ఇంకా అక్కడ చూడండి ఉన్నాయి, చాలానే ఉన్నాయి, కానీ అక్కడ ఇంకా ఓపెన్ కాలేదు. అందుకోసమే మేము ఇంకా బోటింగ్ అయితే చేయలేదు. సరేలే ఇంకో పార్క్ అయితే వెళ్దాం.
పాపం మా చిన్నోడైతే పడుకున్నాడు. వ్యూ చూస్తాడు అని చెప్పేసి వాటర్లో బోటింగ్ చేసేటప్పుడు చూస్తాడు అని చెప్పేసి చూస్తే పాపం వాడైతే పడుకున్నాడు. నైట్ అయితే సరిగా పడుకోలేదు ఆ టెంట్లో. అయితే నా మీదనే పడుకున్నాడు. మొత్తం ఎత్తుకొని తిరిగిన అబ్బా చేయి నొప్పి లేసింది. ఇంకా వాడికైతే పాపం ఎక్కడికైనా వెళ్తే సరిగా నిద్ర పట్టదు, ఎందుకో ఏమో తెలియదు. కానీ అయినా చిన్నపిల్లలు అంతే ఉంటారచ్చు నాకు తెలిసి. అయితే పడుకోరు, ఎక్కడికైనా వెళ్తే బాగా విసిగిస్తారు, అట్లనే ఉంటుంది. ఇంకా మా చిన్నోడైతే అంతా విసిగించాడు, కానీ కొంచెం పడుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. నా పైననే పడుకుంటాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరితోని మాట్లాడాడు, నాతోనే ఉంటాడు. ఎందుకో ఏమో తెలియదు, కానీ మేబీ నాకు తెలిసి అట్లనే ఉంటారేమో పిల్లలు. నాకైతే పొద్దున టీ అన్న కాఫీ అన్న ఏదైనా ఒకటి ఉంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది పొద్దున లేచిన తర్వాత. అందుకోసమే ఫస్ట్ అయితే టీ లేదు అని అంటే సరేలే కాఫీ అయితే ఇచ్చేయండి అని చెప్పేసి ఇంకా కాఫీ అయితే తీసుకున్నాం. దాని తర్వాత లంచ్ మధ్యలో 1 అవర్ అట్లా టైం పడుతుంది. అంటే మేము తొందరగా వెళ్ళినాం, మార్నింగ్ కదా. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ కాలేదంటే 1.5 అవర్ అట్లా టైం పట్టింది. అక్కడే వెయిట్ చేసినాము అదే హోటల్లో. అయితే మేము 2 చికెన్ కర్రీస్ ఆర్డర్ చేసినాం. ఒకటి చిట్టినాడు, దాని తర్వాత నెక్స్ట్ చికెన్ కర్రీ. అయితే దానిలో ఏది చిట్టినాడు ఏది చికెన్ కర్రీ అని చెప్పేసి మేము ఆడ చూస్తూ ఉంటే ఆమె చెప్తుంది ఇది చిట్టినాడు అదేమో చికెన్ కర్రీ అని చెప్పేసి. సో ఓటింగ్ పెట్టుకున్నాం ఎవరు అని చెప్పి, ఎవరిది చికెన్ కర్రీ ఎవరిది చిట్టినాడు అని చెప్పేసి మేము ఓటింగ్ పెట్టుకుంటే ఇంకా ఆమెనే గెలిచింది. అందుకే నవ్వుతుంది అంతగానో. నేను చెప్పినా కదా మనం తాలింపు వేసుకోము చికెన్లో, వాళ్ళైతే తాలింపు వేస్తారు అని చెప్పేసి చెప్తుంది. అదే స్వీట్ అనుకుంటా, స్వీట్ స్మెల్ వస్తుంది. సేమే పాయసం where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Paint the struggle and climb. మరి షేడ్ అయితే పాపం డల్ అయిపోయిండు. నైట్ కొంచెం నిద్ర లేదు కదా, అందుకే ఇప్పుడైతే కొంచెం డల్ అయిపోయింది. అందుకే కొంచెం ముందు పార్క్ ఉంది అని చెప్పేసి సరేలే వాడిని అయితే ఆడిపిద్దామని చెప్పేసి ముందరికైతే వెళ్ళిపోయినాం. అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్ని ఐటమ్స్ ఉన్నాయి. జారుడు బండ ఉంది, ఉయ్యాలు ఉంది, కానీ వాడైతే ఆడలేదు. నేను వాడిద్దరం కొద్దిసేపు ఆడుకున్నాం. నేను హస్బెండ్ కూడా ఆడుకున్నాడు వాడితో పాటు. ఇంకా ముగ్గురం అట్లా కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం. ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోదాం ఇంటికైతే అని చెప్పేసి ఇంకా ఈ పార్క్ అయితే ఫినిష్ అయిపోయింది. పార్క్ అయిపోయిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా కొండలు, ఆ వ్యూ అయితే అబ్బా చెప్పలేము, ఇంకా సూపర్ ఉంది. మీరే చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, అంత బాగుంది. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏముంటుంది అని చెప్పేసి, నెక్స్ట్ వీకెండ్లో మేమేం చేస్తామని చెప్పేసి అదే ఉంటుంది. ఇది వీకెండ్ వ్యూ కదా. సో నెక్స్ట్ వీకెండ్లో ఎక్కడికి వెళ్తాం ఏంటి అని చెప్పేసి ప్లాన్ అయితే లేదు. సో చూడాలా ఇంకా నెక్స్ట్ వీకెండ్లో ఎక్కడికి వెళ్తాం ఏంటి అని చెప్పేసి, అంతే. ఇంకా బీచ్